హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఒక మంచి కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. అదేంటంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్ గురించి. అంటే ఇప్పుడు ఈ టేబుల్ ఏం చెప్తుందంటే మనకి 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. సో 6 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కూడా ఒక్కొక్క డిగ్రీలో దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని మనకి ఈ ట్రిగ్నోమెట్రీ టేబుల్ చెప్తుంది. సో ఇది బేసిక్ టేబుల్ అనమాట. మనకి 10th క్లాస్ వరకు కూడా ఈ టేబుల్ అనేది యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్ ఆ లెవెల్‌కి వెళ్ళేసరికి మనకి సైన్ 1 డిగ్రీ, సైన్ 3 డిగ్రీ, సైన్ 7 డిగ్రీస్ అలాంటివి కూడా మనకి యూజ్ అవుతాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం క్యాల్సి ఉంటుంది కదా క్యాలిక్యులేటర్ సైంటిఫిక్‌ది. సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్‌లో మనం సైన్ 30 డిగ్రీస్, సైన్ 20 డిగ్రీస్, సైన్ 10 డిగ్రీస్ అలా మనం టైప్ చేసినా మనకి ఆ వాల్యూ వస్తుంది. సో అప్పుడు మనకంత యూజ్ అవసరం ఉండదు ఈ టేబుల్ కాకపోతే మనకి ప్రెజెంట్ 10th క్లాస్ వరకు కూడా అంటే స్కూలింగ్ లెవెల్ వరకు కూడా మనకి బేసిక్ డిగ్రీస్ అంటే 0, 30, 45, 60, 90. సో ఈ డిగ్రీస్ దగ్గర మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో దాని యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయనేది మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ట్రిగ్నోమెట్రీ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు చూడండి, ఈ ట్రిగ్నోమెట్రీ టేబుల్లో ఏంటేంటి ఇచ్చారనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు. సో ట్రిగ్నోమెట్రీ టేబుల్లో యాంగిల్స్ ఇన్ డిగ్రీస్ ఇచ్చారు, ఇక్కడ యాంగిల్స్ ఇన్ రేడియస్ ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, కావాలనుకుంటే మీకు ఇప్పుడు ఒక వీడియో అనేది మీకు చూపిస్తుంటాను. ఆ వీడియోలో మీరు వెళ్తే డిగ్రీకి నెక్స్ట్ రేడియన్స్కి డిఫరెన్స్ అంటే మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో చూద్దాం. సో టేబుల్లో యాంగిల్స్ ఇన్ డిగ్రీస్, యాంగిల్స్ ఇన్ రేడియన్స్ ఇచ్చారు. సో డిగ్రీస్ అనేసరికి మనకి 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. రేడియన్స్కి వచ్చేసరికి 0 రేడియన్స్, π/6, π/4, π/3, π/2. మీకు ఆల్రెడీ తెలుసు మనకి పైకి డిగ్రీస్కి ఒక రిలేషన్ ఏంటి, π = 180 డిగ్రీస్. పై అనేది 180 అయ్యేటప్పుడు మనకి 90 ఎంత అవుతుంది, హాఫ్ అవ్వాలి. సో అంటే π/2 అంటే మనకి 90 డిగ్రీస్. మనకి 60 కావాలి. సో 60 కావాలంటే మనకి 180, 60 ఎప్పుడు వస్తుంది మనకి 3 టైమ్స్. సో అప్పుడు మనకి π/3 అనేది 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే పై అనేది 180 కాబట్టి 3 డివైడ్ చేస్తే మనకి 60 వస్తుంది. సో 60 డిగ్రీస్ అయింది. అలా రిమైనింగ్ 30 కావాలంటే 6తో డివైడ్ చేస్తాం, 45 కావాలనుకుంటే 4తో డివైడ్ చేస్తాం. సో ఇది మీకు రిలేషన్ తెలిసింది పైకి 180కి. సో ఇప్పుడు టేబుల్లో మనకి ఇక్కడ ఏముందంటే మెన్షన్ చేసాము, ఓన్లీ ఒక క్వాడ్రంటే తీసుకున్నాం మనం ఇక్కడ. చూడండి ఇలాగా మనకి అంటే ఒక క్వాడ్రంట్ ఇలా తీసుకున్నాం 90 డిగ్రీస్. సో ఈ 90 డిగ్రీస్లో మనకి 0 అనేది ఇక్కడ, 90 అనేది ఇక్కడ. మనకి మిడిల్లోకి వచ్చేసరికి 45 ఉంటుంది మనకి. ఇంకేం మిగిలింది మనకి 30 ఒకటి మిగిలింది, 60 ఒకటి మిగిలింది. సో 30 అనేది మనకి 45కి 0కి మధ్యలో ఉంటుంది, సెంటర్లో అని కాదు, ఈ మధ్యలో అక్కడ ఉంటుంది ఇలాగా 30 డిగ్రీస్. నెక్స్ట్ 60 డిగ్రీస్ అనేది 45కి 90కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ 30 ఉంటుంది, మనకి 60 ఉంటుంది. జస్ట్ మీకు చిన్న ఐడియా, బేసిక్ ఐడియా కోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను. సో మనకి 0 నుంచి 90 డిగ్రీస్ వరకు మనం తీసుకున్నాం. సో అంటే ఇలాగ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి వాల్యూ అనేది మారుతున్నప్పుడు మన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అనేవి ఎలా మారుతున్నాయని చెప్పేసి ట్రిగ్నోమెట్రీ టేబుల్లో చూడొచ్చు. సో మీరు ఇప్పుడు చూడండి, సైన్ 0 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 0 ఇచ్చారు. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1 ఇచ్చారు. కాస్ట్ చూడండి, కాస్ట్ వచ్చేసరికి 0 కాస్త 1, సైన్ 30 దగ్గర √3/2, సైన్ 45 దగ్గర 1/√2, సైన్ 60 దగ్గర 1/2, సైన్ 90 దగ్గర 0. సో మీకు ఇలాగ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా. సో దానికోసమని మీకు సింపుల్గా ఒక ఈజీ మెథడ్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అదేంటంటే ముందు మనం ఫస్ట్ 0 డిగ్రీస్ రాసుకోండి, 0. నెక్స్ట్ ఏముంది టేబుల్లో మనకి 30 ఉంది. సో 30 డిగ్రీస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది మనకి 45 ఉంది. సో 45 వేసుకున్నాం మనం. నెక్స్ట్ 60 ఉంది, 60 వేసుకున్నాం. తర్వాత ఇంకేముంది 90 ఉంది, 90 వేసుకున్నాం. సో ఇవి మనకి డిగ్రీస్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ రాసుకుందాం.
సో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లైన్గా రాసుకుందాం. సో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లైన్గా రాసుకుందాం. సో సైన్, నెక్స్ట్ కాస్, టాన్, తర్వాత కొసీకెంట్, తర్వాత సీకెంట్, ఫైనల్గా కాట్. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ ఎలాగొచ్చిందో మీకు చెప్తాను. సో ఇవి చూడండి, ఇక్కడ రఫ్ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ 0 వేయండి, తర్వాత 1, 2, 3, 4. అంటే ఇప్పుడు బాగా గమనించండి, ఇది 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, నెక్స్ట్ 90 డిగ్రీ. సో మనం ఈ 5 డిగ్రీస్లో మనం 0 నుంచి 4 వరకు వేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే ఈ 0ని 0/4, 1/4, 2/4, 3/4, 4/4. సో మనం ఈ స్టెప్లో ఏం చేసాం, మనం 0 నుంచి మనం 4 వరకు తీసుకున్నాం కదా. సో 4 వరకు తీసుకున్న వాటిలన్నిటిని కూడా డివైడెడ్ బై 4 చేసాం. సో చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమేమి పోతున్నాయి మనం చూడండి. 2 అనేది 2 1s, 2 2s, 4 అనేది 4 1s, 4 1s పోతుంది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 0/4 ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. సో 0కి 0 వేసుకున్నాం. నెక్స్ట్ 1/4, 1/4 యాజ్ టీజ్గా వేసుకోండి. 2 1s, 2 2s, సో 1/2 అవుతుంది. నెక్స్ట్ 3/4, 3/4 యాజ్ టీజ్గా వేసుకోండి. 4 4 1s క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 వేసుకున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనం ఇక్కడ, ఇందులో చూడండి. ఫస్ట్ స్టెప్ 0 నుంచి 4 వరకు వేసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం అన్నిటిని కూడా డివైడెడ్ బై 4 వేసాం. వేగా దాన్ని సింప్లిఫై చేసుకున్నాం. సో 0, 1/4, 1/2, 3/4, 1 వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి స్క్వేర్ రూట్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. ఇప్పుడు చూడండి, 0 స్క్వేర్ రూట్ చేస్తే ఏమి, స్క్వేర్ చేసినా 0 వస్తుందా, స్క్వేర్ రూట్ చేసినా 0 వస్తుంది. సో 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. మన స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4ని ఎలా వేయచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్. సో ఇలా రాయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి, ఈ 2 అంటే పవర్ 2 స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, √1 √2 డివైడెడ్ బై √2. నెక్స్ట్ √3 బై, సో √4 అని రాసుకోవచ్చు మనం, √2 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ √1ని 1 అని రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, 0 0, స్క్వేర్ రూట్ 1 1, సో 1/2, ఎందుకంటే స్క్వేర్ రూట్ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ స్క్వేర్ రూట్ 1 ఏమొస్తుంది, 1 వస్తుంది. √2 అలా వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడే ఉంది మనకి √3/2, ఓకే 1 ఉంది. సో ఇప్పుడు ఈ డిగ్రీస్ వచ్చాయి కదా మనకి, 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ రెడ్లో మనకి హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ 0కి మనకి ఏమొచ్చింది, 0 డిగ్రీ దగ్గర 0 వచ్చింది చూడండి. నెక్స్ట్ 30 డిగ్రీ దగ్గర 1/2 వచ్చింది. నెక్స్ట్ 45 డిగ్రీ దగ్గర 1/√2 వచ్చింది. 60 డిగ్రీ దగ్గర √3/2 వచ్చింది. నెక్స్ట్ 90 డిగ్రీ దగ్గర 1 వచ్చింది. సో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 5 వాల్యూస్, ఈ 5 వాల్యూస్ కూడా మనం సైన్ దగ్గర వేసుకుంటాం మనం. సో 0, 1/2, 1/√2, √3/2, 1. సో మనకి 5 డిగ్రీస్కి 5 వాల్యూస్ వస్తాయి కదా. సో ఇప్పుడు కాస్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి తెలుసా, మనం రైట్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్లో వేస్తాం చూడండి. అంటే కాస్కి వచ్చేసరికి సైన్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్ వేయాలి. సో రైట్ నుంచి లెఫ్ట్ వేసేటప్పుడు రైట్లో ఫస్ట్ ఉంది 1 ఉంది, సో 1 వేసాం. నెక్స్ట్ ఏముంది, √3/2 ఉంది, సో √3/2 వేసాం. నెక్స్ట్ ఏముంది, 1/√2, సో 1/√2, 1/√2 వేస్తాం. నెక్స్ట్ 1/2 ఉంది. నెక్స్ట్ 0 ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి.
మనం కాస్ వాల్యూస్ వేసేటప్పుడు సైన్ని రైట్ నుంచి ఇలా ఈ డైరెక్షన్లో మనం వేసుకుంటాం. అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు రావాలి. రైట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ √3/2 ఉంది, నెక్స్ట్ 1/√2 ఉంది, ఆ నెక్స్ట్ 1/2 ఉంది, లాస్ట్లో 0 ఉంది. సో అలా వేస్తాం. సో మనకి సైన్ వాల్యూస్ మీకు చెప్పాను ఎలాగొచ్చాయో. సో కాస్ వాల్యూస్ కూడా చెప్పాను. సో ట్యాన్ అంటే మనకి ఏంటి ఇక్కడ సైన్ బై కాస్. మనకి 0/1 ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. సో 0 వేసుకుంటాం. నెక్స్ట్ 1/2 √3/2 చూడండి ఇక్కడ వేస్తాను. సో 30 degrees దగ్గర చూడండి ఏముంది. 30 degrees దగ్గర 1/2 ఉంది, డివైడెడ్ బై √3/2 అవుతుంది. సో 1/2 డివైడెడ్ అయింది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2/√3 అవుతుంది. సో అప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటి, మనకి 1/√3 వస్తుంది. tan 30 ఎంత అయింది, మనకి 1/√3 అయింది. సో tan 45 ఎంత చూడండి, 1/√2 డివైడ్ మన మల్టిప్లికేషన్ వేసుకున్నప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో √2/1. సో ఇక్కడ కూడా √2 క్యాన్సిల్. సో 1/1 మనకి 1 వచ్చింది. సో tan 45 అంతా 1. నెక్స్ట్ చూడండి √3/2 సైన్ వాల్యూ 60 వాల్యూ, ఇది కాస్ వాల్యూ అంతా 1/2. సో మనం మల్టిప్లై చేసేటప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. సో 2/1. సో ఇక్కడ మనకి ఈ టూ క్యాన్సిల్. సో మనకి ఎంత వచ్చింది, tan 60 వాల్యూ √3/1 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా మనకి 1/0 ఉంది. 1/0 అంటే అన్డిఫైన్డ్, అంటే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయలేం. ఇన్ఫినిటీ అని రాయొచ్చు, లేదంటే మనం అన్డిఫైన్డ్ అని రాయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే కదా మనకి సైన్ వాల్యూ ఎలాగొచ్చింది, కాస్ వాల్యూ ఎలాగొచ్చింది, ట్యాన్ వాల్యూ వచ్చింది. సో ఈ 3 వచ్చేసిన తర్వాత మనకి రిమైనింగ్ 3 చాలా డెడ్ ఈజీ. సో మనం రెసిప్రోకల్స్ చేసుకోవడమే. మనకి కొసికెంట్ అంటే ఏంటి, 1/sin. సో 1/sin అంటే మనకి 1/, ఫస్ట్లో ఏముంది 0 ఉంది. సో 1/0 ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ వేసుకున్నాం. నెక్స్ట్ కొసికెంట్ 30 ఎంత అవుతుంది, 1/sin అవుతుంది. సో 2 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది 1/√2 ఉంది. సో √2 ఎందుకంటే రెసిప్రోకల్ కదా సైన్కి. నెక్స్ట్ √3/2 ఉంది. సో 2/√3. సో 90 degrees ఏమవుతుంది మనకి 1/1. సో 1 అవుతుంది. సో మనకి కొసికెంట్ వాల్యూస్ కూడా వస్తాయి. మనకి ఇంకేముంది, సీకెంట్ వాల్యూ ఉంది. సీకెంట్ మనకి దేనికి రెసిప్రోకల్, కాసిక్ రెసిప్రోకల్. సో కాసిక్ రెసిప్రోకల్ కాబట్టి 1/1 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. నెక్స్ట్ √3/2/1 అంత అవుతుంది మనకి 2/√3. నెక్స్ట్ 1/√2 కాస్త మనకి √2 అవుతుంది, వేసాం. ఆ తర్వాత నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్ చేస్తే 2 అవుతుంది. సో 90 degrees ఏముందో మనకి 0 ఉంది. సో దాన్ని రెసిప్రోకల్ చేయాలంటే 1/0 వేయాలి. సో 1/0 వేసినప్పుడు మనకి ఏమవుతుంది, అది మనకి అన్డిఫైన్డ్ అవుతుంది. సో సీకెంట్ వాల్యూస్ కూడా అయిపోయాయి. మీరు ఎలాగా వేయచ్చు, లేదనుకుంటే కొసికెంట్ ఉంది కదా. సో కొసికెంట్కి మన సీకెంట్ వాల్యూస్ వేసేటప్పుడు మనం ఇందాక ఏం చేసాం, సైన్ వాల్యూస్ని రైట్లో వేసుకుంటే రైట్ నుంచి లెఫ్ట్కి వేసేటప్పుడు కాస్ అయింది కదా. సో కొసికెంట్ వాల్యూస్ని మనం రైట్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకి సీకెంట్ వాల్యూస్ వస్తున్నట్లు. సో లాస్ట్లో మనకి ఫైనల్గా ఏం మిగిలిన, మనకి కాట్ మిగిలింది. మనకి కాట్ కావాలంటే ట్యాన్ని రివర్స్లో తీసుకోవాలి, అంటే రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో కాట్ 0 కావాలంటే ట్యాన్ 90 degrees తీసుకోవాలి, ఎందుకంటే రైట్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం కదా. సో అన్డిఫైన్డ్. నెక్స్ట్ కాట్ 30 degrees మన 60 అవుతుంది. ఇటు నుంచి మనం ట్యాన్ చూసుకునేసరికి ఎంత అవుతుంది, మనకి √3 అవుతుంది. నెక్స్ట్ tan 45 కాట్ 45 ఒకటే సేమ్ 1. నెక్స్ట్ కాట్ 60 కావాలంటే tan 30. సో 1/√3 అయింది. నెక్స్ట్ కాట్ 90 అంత మనకి tan 0. సో 0. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేయాలంటే మన ట్రిగ్నోమెట్రీ టేబుల్ మనకు గుర్తుండాలంటే ఫస్ట్ 0, 1, 2, 3, 4 వరకు వేసేయండి, డివైడెడ్ బై 4 వేయండి, వచ్చిన వాల్యూస్ని స్క్వేర్ రూట్ చేయండి. సో సమ్ వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూస్ వస్తాయి మనకి ఇక్కడ 0,
చూడండి 0, 1/2, 1/√2, √3/2, 1 వచ్చాయి. సో ఈ వాల్యూస్ సైన్కి యాస్టీస్గా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత కాస్ వేయాలంటే ఇక్కడ చూడండి అవే ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి సైన్ 0, 1/2, 1/√2, √3/2. సో మీకు అర్థమైంది కదా టేబుల్. సో ఎలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక టేబుల్ ఇవ్వకపోయినా సరే మనకి క్వశ్చన్స్ ఇచ్చారు ఎగ్జామ్లో. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ వాల్యూస్ మనకు తెలియవు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం కనుక్కున్నాం కదా సైన్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకి. 0 వచ్చింది, 1/2 వచ్చింది, నెక్స్ట్ 1/√2 వచ్చింది, √3/2 వచ్చింది, 1 వచ్చింది. సో ఈ 5 వాల్యూస్ వచ్చాయి కదా మనకి సైన్. సో కాస్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి తెలుసా, బాగా చూడండి. కాస్కి వచ్చేసరికి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆఫ్ సైన్ వాల్యూస్ అంటే మనకి సైన్లో ఏ వాల్యూస్ వచ్చాయో ఆ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్ వరకు వేసుకుంటాం. సో ఇది ఇక్కడికి ఇలా అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ వాల్యూస్ కావాలంటే ఏం చేస్తాం మనకు ఆల్రెడీ తెలుసు ట్యాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్. సో ట్యాన్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఏంటి కొసీకెంట్. సో కొసీకెంట్ కావాలంటే 1/sin వాల్యూస్ వేసేయండి. పైన సైన్ వాల్యూస్ 5 వచ్చాయి కదా, సో అన్నిటిని కూడా 1/, మనం ఆ వాల్యూస్ వేస్తే ఆ వచ్చిన ఆన్సర్స్ కొసీకెంట్. నెక్స్ట్ సీకెంట్. సో సీకెంట్ వచ్చేసరికి 1/cos. సో కాస్ వాల్యూస్ని అన్నిటిని కూడా మనం రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వాల్యూస్ వస్తాయి. ఫైనల్గా కాట్ ఏంటంటే 1/tan. సో మీరు ఈ స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ మీరు ఫాలో అయ్యారంటే మనకి ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత టైం పట్టదు మీకు. ఒక్కసారి మీరు చూసారంటే అర్థమైపోద్ది. తర్వాత ఎగ్జామ్లో జస్ట్ వితిన్ మినిట్లో మీరు టేబుల్ పక్కన వేసుకుంటారు. రఫ్ ఫిగర్లోనే మనం డ్రా చేసుకొని మన టేబుల్ వేసి ఉంచుకున్నాం అనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఈ డిగ్రీస్ చూసుకొని మనం వాల్యూస్ వేసుకోవచ్చు. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లుగా ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. మీరు నా వీడియోస్ చూస్తూ మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.